Use earphones for better experience. Smoking and drinking is injurious to health. పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. సార్, ఓపెన్ చేస్తే ఇది స్టోరీ. మీరు చేస్తే చాలా బాగుంటుంది. కెమెరా రోలింగ్. సార్, స్టిల్. లైట్స్ ఆన్. సార్, ఈ సీన్కి బ్యాక్గ్రౌండ్ నర్సరీతో సెట్ వేస్తే చాలా బాగుంటుంది. మేడం, ఈ సీన్కి మేకప్ లైట్గా ఉండాలి. లిప్స్టిక్ కూడా ఎక్కువ ఫోకస్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. సార్, ఈ సాంగ్లో హీరోయిన్ బ్లూ శారీలో, హీరో పింక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ కాస్ట్యూమ్లో చేస్తే సూపర్గా ఉంటుంది. మేడం, ఇది చాలా హార్డ్ మూమెంట్. ఈ స్టెప్ కోసం ఆడియన్స్ రెండోసారి సినిమా చూస్తారు. అలా ఉంటుందండి స్టెప్. సార్, ఈ ఫైట్ సీక్వెన్స్ కొంచెం రిస్క్గా ఉంటుంది. మీరు ఒక సూపర్ స్టార్. విలన్ని రోడ్డు మీద పరిగెత్తించి 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 కొడుతుంటే థియేటర్లు విజిల్స్తో మోత మోగాలి. సార్, ఈ సీన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా కంటిన్యూ అయ్యి సడన్గా బేస్తో ఆగిపోతే అద్దిరిపోద్ది. ఇలా ఉంటేనే బాగుంటుంది. సార్, మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్కి హీరో ఇంట్రడక్షన్ షాట్స్తో పాటు హీరోయిన్ ఇంట్రడక్షన్ షాట్స్ని కూడా కరెక్ట్గా కట్ చేసి యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది. అలా అయితే వాణ్ణి నువ్వు కాదురా, నేనే చంపేస్తా. సార్, ఇంకొంచెం ఫీల్తో చెప్పరా? ఓకే. అలా అయితే వాణ్ణి నువ్వు కాదురా, నేనే చంపేస్తా. సార్, హీరో నడిచి వస్తున్నప్పుడు వచ్చే షూ సౌండ్కి కొద్దిగా బేస్ యాడ్ చేశాను. ఎలా ఉందో చూడండి. నైస్, చాలా బాగుంది. బేస్ సౌండ్ చాలా బాగా యాడ్ చేశారు. మీకు ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలో 1 వీక్ బిఫోరే చెప్తే నేను సెట్ చేసి ఉంచుతాను. ఈసారైనా వెనకాల నిల్చోవడమే కాకుండా ఒక డైలాగ్ చెప్పే అవకాశం వస్తే బాగుండు. నా టాలెంట్ని నిరూపించుకుంటా. ఈ సినిమాలో 2-3 డైలాగ్స్తో ఎండ్ అయ్యే క్యారెక్టర్ కాకుండా ఆడియన్స్లో ఫోకస్ అయ్యే క్యారెక్టర్ ఇవ్వమని అడగాలి డైరెక్టర్ గారిని. ఏం బాబు, లంచ్ ప్రిపేర్ అయిందా? కరెక్ట్గా 12:30 కల్లా సెట్లో లంచ్ ప్రిపేర్ చేసి ఉండాలి. అర్థమైందా? ఓకే సార్. ఏమే, తొందరగా ఊడ్చి చెత్త కుండీలో పారేయి. ఈ లొకేషన్లోనే షూటింగ్ చేస్తారంట. ఈ సామాన్లన్నీ 3వ ఫ్లోర్కి తొందరగా తీసుకెళ్ళాలి. సార్, ఈ లైటింగ్కి కనెక్షన్ ఇక్కడిస్తే సెట్ అవుతుంది. సార్, వుడెన్ హౌస్ సెట్ వేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి రెడీగా ఉంచాము. తొందరగా రావాలన్నయ్య. ముందు మీ వర్కర్స్ని దించితేనే షూటింగ్ తొందరగా స్టార్ట్ అవుతుంది. టైం 4:30. 5:30 కల్లా మనం లొకేషన్కి వెళ్తేనే 6 గంటల కల్లా అన్ని ప్రిపేర్ చేసుకొని 6:30 కల్లా షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు. సార్, ఈ సినిమా పబ్లిసిటీ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్క పబ్లిక్ నోర్లలో ఈ సినిమా టైటిల్ ఆడేలా చేసే బాధ్యత నాది. లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్.
Clap in. Sound. Clap. 23/28 take 3. Action. ఇంతసేపు అలా రావడానికి అరే నీ అమ్మ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మా సరే కానీ సినిమా స్టోరీ కంప్లీట్ రా. ఏహే నేను ఇక హీరో అయిపోయినపో రే సినిమా మామూలుగా తీయద్దు, ఘోరంగా అయితే పో. ఏహే చింపేద్దాం పో. నువ్వు మాత్రం యాక్టింగ్ బాగా చేయాలరా. ఇరగా తీస్తా పో. రే, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నారా. అరే నాకు నచ్చిన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టురా. నీ నమ్మకాన్ని ఉమ్ము చేయనురా. ఇంతకీ ఏ హీరోయిన్ పెట్టాలరా? కాజల్ నీరా అబ్బా, ఆహా. ప్లీజ్ రా. సరే కానీ వినయన్న దగ్గర పోదాంపా. వినయన్ ఎవర్రా? వినయన్న తెలీదా? అన్న ఇండస్ట్రీ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిండ్రా. అరే అయితే వినయన్న దగ్గర పోతే కాజల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి కదరా. దేవుడా. సరే సరే పోదాం పా. వినయన్న. హాయ్ రా చందు. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న, మా ఫ్రెండ్ నాగరాజు. హాయ్. చెప్పు చందు, ఏంటిలో వచ్చారు? నేను ఒక స్టోరీ రాసిన, దాన్ని బట్టి సినిమా ఇద్దాం అనుకుంటున్నా. ఓ వెరీ గుడ్. థ్యాంక్ యూ అన్న. ఏంటి అసలు ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? నేను డైరెక్షన్ చేస్తా, మా వాడు యాక్టింగ్ చేస్తాడు. ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక కెమెరామెన్ ఉంటాడు, ఒక 4 క్యారెక్టర్స్ ఉంటారు. ఇవన్నీ ఉంటే సినిమా అయిపోతుందా? అయిపోద్దన్నా. అబ్బో. ఓకే. అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు అన్న. ఎలా ఇది అనుకుంటున్నావు సినిమా? నా దగ్గర స్టోరీ ఉంది, దాన్ని బట్టి తీస్తాను. ఒక సినిమాకి ఎన్ని డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తారో తెలుసా? తెలియదన్నా. ఇవన్నీ తెలియకుండా సినిమా ఎలా తీద్దాం అనుకుంటున్నావు నువ్వు? అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ అంటే ఏంటో తెలుసారా నీకు? అన్నా వాడేదో దాన్ని ఇట్లా భుజాల మీద మోసుకొని పోతాడు, వీడేమో ఇట్లా పట్టుకొని ఉన్నాడు దాన్ని. దీన్ని చూస్తే నాకేమైతే ఏం అర్థం కావట్లే అన్న. సర్లే కానీ దా కూర్చో. ఒక సినిమా కంప్లీట్ అవ్వాలంటే 24 డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి. రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, స్టిల్ ఫోటోగ్రాఫర్, మేకప్ మ్యాన్, ఆర్ట్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్, లైట్ మ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆడియోగ్రాఫర్, జూనియర్ ఆర్టిస్ట్ల ఏజెంట్, జూనియర్ ఆర్టిస్ట్, సినీ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ లేడీస్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్, స్టూడియో వర్కర్స్, సినిమా డ్రైవర్స్,
పబ్లిసిటీ ఆర్టిస్ట్. వీళ్ళంతా కలిసి పనిచేస్తేనే ఒక సినిమా బయటకు వస్తుంది. ఇందులో ఏ ఒక్కరు తగ్గినా సినిమా అనేది బయటికి రాదు. సో ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, ఓకే అన్న. అది రాయ్. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? అసలు నువ్వేమోదనుకుంటున్నావురా? యాక్టర్ అవుదామని. యాక్టర్? ఏ హీరోయిన్ కావాలరా? కాజల్ అయితే ఓకే. ఎందుకురా? అనుష్కను పంపిస్తా, ఒకే దెబ్బకి 2 పెట్టాలు. నీకు ఓకే అయితే నాకు ఓకే అన్న. కాజల్ అనుష్క తర్వాత సంగతినే కానీ నీకు నవరసాలు అంటే ఏంటో తెలుసా? నవరసాల నవరసాలు తెలియదన్నా. తెలియదు. ఓకేనా అన్న? శృంగారం. ఓకేనా అన్న? భయానకం. ఓకేనా అన్న? దా వచ్చి కూర్చో. ఇప్పుడు నేను చేసి చూపిస్తా, చూడు. లే. శృంగారం. హాస్యం. భయానకం. రౌద్రం. వీరత్వం.
బీభత్సం. కరుణం. అద్భుతం. శాంతం. ఇవి నవరసాలంటే. అర్థమైందా? ఒక డైరెక్టర్కి 24 డిపార్ట్మెంట్స్ మీద గ్రిప్ ఉండాలి. ఒక యాక్టర్కి నవరసాలంటే ఏంటో తెలియాలి. ముందు పని నేర్చుకుంటారా, తర్వాతే సినిమా. ఓకే? ఓకే అన్న. ఏంట్రా ఒకటి అనుకుంటే ఒకటైంది.